ఇక యూపీలోని బాగ్పత్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదినాథుడి లడ్డూ వేడుకలో వేదిక కుప్పకూలింది. ఈ ఘటనలో 5గురు మృతి చెందగా 50 మందికి పైగా గాయపడ్డారు. లడ్డూల కోసం భక్తులు ఒకేసారి పోటీ పడడంతో ఈ ఘటన జరిగింది. యూపీలోని బాగ్పత్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదినాథుడి లడ్డూ వేడుకలో వేదిక కుప్పకూలింది. ఈ ఘటనలో 5గురు మృతి చెందగా 50 మందికి పైగా గాయపడ్డారు. లడ్డూల కోసం భక్తులు ఒకేసారి పోటీ పడడంతో ఈ ఘటన జరిగింది. ठीक है जी। బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూపీలోని బాగ్పత్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదినాథుడి లడ్డూ వేడుకలో వేదిక కుప్పకూలింది. ఈ ఘటనలో 5గురు మృతి చెందగా 50 మందికి పైగా గాయపడ్డారు. లడ్డూల కోసం భక్తులు ఒకేసారి పోటీ పడడంతో ఈ ఘటన జరిగింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. సుమిత్ర, యూపీలోని బాగ్పత్ లో బరౌతీలోని శ్రీ దిగంబర్ జైన్ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్మించినటువంటి కార్యక్రమం వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో తొక్కిసలాట కూడా జరిగింది. అయితే ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ యొక్క తొక్కిసలాటలో సుమారు 5 మంది వరకు కూడా మరణించారు. 75 మందికి పైగా గాయాలు పాలైనట్లుగా మనకు సమాచారం ఉంటుంది. ఉత్తరప్రదేశ్ లోని బాగ్పత్ జిల్లాలో ఈ యొక్క పెను ప్రమాదం ఈ రోజు కొద్దిసేపు క్రితం జరిగింది. బరౌత్ లో నిర్వహిస్తున్నటువంటి జైన నిర్వాణ మహోత్సవంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కార్యక్రమం కోసం ఏర్పాటు చేసినటువంటి వేదిక కూలి 7గురు భక్తులు మృతి చెందారు. 75 మందికి పైగా మహిళలు, అదేవిధంగా పురుషులు, పిల్లలు కూడా గాయపడ్డారు. క్షతగాత్రులను వివిధ హాస్పిటల్లో దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో చేర్పించారు. వెంటనే అంబులెన్స్ అందుబాటులోకి రాకపోవడంతో ఈ రిక్షాలో క్షతగాత్రులను తరలించారు. గాయపడిన వారిలో పోలీసులు కూడా ఉన్నారు. సమాచారం అందిన వెంటనే బరౌత్ కొత్వాలీ ఇన్స్పెక్టర్ కూడా పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్పీ, అదనపు ఎస్పీలు కూడా భారీ పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ఈ యొక్క మృతుల సంఖ్య ప్రస్తుతం మృతులు 7గురు ఉన్నారు. అయితే ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దిగంబర్ జైన్ డిగ్రీ కళాశాలలో బాగ్పత్ లోని బరౌత్ లో జరిగినటువంటి లార్డ్ ఆదినాథ్ నిర్వాణ లడ్డు ఉత్సవంలో శ్రీ దిగంబర్ జైన్ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్మించినటువంటి మాన్ స్తంభం యొక్క వేదిక విరిగిపోయింది. దీంతో అక్కడికక్కడే తొక్కిసలాట జరిగింది. 7గురు భక్తులు మరణించారు. 75 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ సంఘటన పైన ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ వీరు గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలంటూ అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సుమిత్ర. రైట్ కృష్ణ. और